కొడుకు ప్రేమ వివాహం చేసుకున్నాడని తల్లిని పోలుకు కట్టేసి కొట్టిన ఆధిపత్య వర్గాలను అరెస్టు చేయాలి. కర్నూలు జిల్లాలో వివక్షత నిర్మూలనమైన ప్రత్యేక కమిటీని వేసి రూపుమాపాలి. ప్రజా సంఘాల డిమాండ్. కొడుకు ప్రేమ వివాహం చేసుకున్నాడని తల్లిని పోలుకు కట్టేసి కొట్టిన ఆధిపత్య వర్గాలను వెంటనే అరెస్టు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దళిత మహిళను కొట్టి కరెంటు పోలుకు కట్టేసి మానసిక అంగవైకల్యం కలిగిన వ్యక్తితో పెళ్లి చేయాలని చూసిన ఆధిపత్య వర్గాలను అరెస్టు చేయాలని కోరుతూ శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేవీపీఎస్ కర్నూలు న్యూ సిటీ కార్యదర్శి ఎం భాస్కర్ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు, డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వై నాగేష్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి సి గురుశేఖర్, కేవీపీఎస్ మహిళా నాయకులు డి విజయమ్మ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా పెద్ద కడుగూరు మండలము కళ్ళకుంట గ్రామంలో గత 6 నెలల క్రితం ఎస్సీ అబ్బాయి బీసీ అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుంటే గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ చేసి వాళ్ళను గ్రామ బహిష్కరణ చేశారన్నారు. ఆధిపత్య వర్గాలకు భయపడిన అబ్బాయి తల్లి వాళ్లతో పాటే గ్రామం వదిలి వేరే చోట బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారన్నారు. 6 నెలల తర్వాత గ్రామంలో ఉన్న తన పంట భూమిని వేసుకుందామని వచ్చిన అబ్బాయి తల్లిని చూసిన ఆధిపత్య వర్గాలు అమ్మాయి తల్లిదండ్రులను రెచ్చగొట్టడంతో పాటు ఆమెపై దాడి చెయ్యకపోతే మిమ్మల్ని గ్రామ బహిష్కరణ చేస్తామని చెప్పడంతో ఆధిపత్య వర్గాలతో కలిసి అమ్మాయి బంధువులు అబ్బాయి తల్లిని కొట్టి కరెంటు పోలుకు కట్టేసి చంటి సినిమాలో లాగా మతి స్థిమితం లేని వికలాంగుడితో వివాహం చేయాలనే ప్రయత్నం చేశారన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు విడిపించడంతో అబ్బాయి తల్లి ప్రాణాలతో బయటపడిందన్నారు. ఘటనకు కారణమైన ఆధిపత్య వర్గాలందరిపైన ఎస్సీ ఎస్టీ ఆంట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలన్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ కలెక్టర్లు సందర్శించి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోని అత్యధిక అంటరానితనం కలిగిన జిల్లాలలో కర్నూలు 3వ స్థానంలో ఉంటే నేడు మొదటి స్థానంలో ఉందన్నారు. ఇక్కడ ఉన్న వివక్షత అంటరానితనాన్ని రూపుమాపడం కోసం ప్రత్యేక కమిటీని వేసి రూపుమాపాలన్నారు. లేనిచో అంటరానితనానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని నిర్మూలిస్తామన్నారు. ధర్నా కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు రోషన్న, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, కర్నూలు న్యూ సిటీ కార్యదర్శి హుసేన్ బాషా, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదన్ పాల్గొని మాట్లాడారు. కేవీపీఎస్ ఓల్డ్ సిటీ నాయకులు ప్రదీప్, జమ్మన్న, న్యూ సిటీ నాయకులు మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. కల్లకుంట గ్రామంలో దళిత మహిళలు కరెంటు పోలు కట్టేసి కొట్టిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. కరెంటు పోలు కట్టేసి పెళ్లి చేయాలని చూసినటువంటి ఆధిపత్య వర్గాలను వెంటనే వర్ధిల్లాలి. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం. ఈరోజు కర్నూలు జిల్లాల పెద్ద కడుగూరు మండలం కల్లకుంట గ్రామంలో ఆధిపత్య వర్గాల దుర్మార్గ చర్యలకు నిరసనగా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఎంతటి దుర్మార్గం అంటే గత 6 నెలల క్రితం కల్లకుంట గ్రామంలో బీసీ కులానికి చెందినటువంటి అమ్మాయిని ఎస్సీ కులం అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే దాన్ని సహించక అప్పుడే దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత పెద్ద మనుషులు పంచాయతీ జరిగిన తర్వాత మీరు ఊర్లో ఉండొద్దండి, ఊర్లో ఉంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేస్తే అందరి అభిప్రాయం ప్రకారమే ఊరు బయటపై కాపురం ఉన్నటువంటి పరిస్థితి. గ్రామంలో భూమి ఉన్నటువంటి దళిత మహిళ ఎవరైతే కులాంతర వివాహం చేసుకున్నాడో ఆ అబ్బాయి తల్లి గ్రామానికి వచ్చి పొలంలో పంట వేసుకుందాం, గెలం మాట్లాడుకుందాం అని చెప్పేసి రాత్రి వచ్చినటువంటి ఆమెను ఆ ఊర్లో ఉండేటువంటి ఆధిపత్య వర్గాలంతా కరెంటు పోలు కట్టేసి ఆమెకు వికలాంగుడైనటువంటి ఒక వ్యక్తితో పెళ్లి చేసినట్టు ప్రయత్నం చేశారు. ఎంత దుర్మార్గం, ఎంత జటిలమైన కుల వివక్షత ఈ జిల్లాలో జరుగుతూ ఉందో ఒక్కసారి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి చూడండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చాలా చోట్ల జిల్లాలో దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేసి ఆ రకంగా పరిష్కారం చేయాలి అని చెప్పేసి 98లో జస్టిస్ పున్నయ్య గారు చెప్పారు.
ఆ రోజు నుండి ఈ రోజు దాకా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయడం కాదు, ప్రత్యేక అధికారిని కూడా ఏర్పాటు చేయలేదు. దళితుల సమస్యల పరిష్కారం కోసం ఉండే ఒకే ప్రజా దర్బార్, స్పెషల్ ప్రజా దర్బార్ ఉండేది. ఆ ప్రజా దర్బార్ని కూడా ఎత్తేసి దళితుల మాటే లేకోకుండా చేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి కర్నూలులో జరుగుతూ ఉంది. దీని కారణంగానే రోజువారీగా దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా కల్లుకుంట గ్రామంలో దళిత మహిళలకు కరెంటు పోలు కట్టేసి కొట్టిన వాళ్ళను అందరినీ అరెస్ట్ చేయాలి. ఆ గ్రామాన్ని వెంటనే జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు సందర్శించాలి. దళితులకు రకంగా అండగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. కులాంతర వివాహం చేసుకోవడం వల్ల ఎస్సీ అమ్మాయి బీసీ అమ్మాయిని మాకు ఉదాహరణ చేస్తున్నారు కాబట్టి బీసీల పరువు పోతుంది. మీరు కనుక ఊళ్ళో ఉంటే మీ పైన దాడి చేయాల్సి వస్తుందని చెప్పేసి తీవ్రంగా తెలిస్తే అప్పుడు ఆ పెద్ద మనుషుల యొక్క ఒప్పందం మేరకు మరి కల్లుకుంట గ్రామంలోని దళిత కుటుంబం మొత్తం వల్ల ఇంటిని వదిలేసి ఊరు బయట వాళ్ళు బతుకుతా ఉన్నారు. నిన్న మళ్ళీ వాళ్ళ అవసరాల కోసం ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో ఆ దళిత మహిళ ఆమె ఆ ఊరికి వెళ్తే ఊరికి వస్తావో మళ్ళీ అని చెప్పేసి మొత్తం ఆ గ్రామంలో ఉన్నటువంటి బీసీ కులాలందరూ కూడా ఆ రజకులందరినీ కూడా భారీగా రెచ్చగొట్టేసి ఏ విధంగా నువ్వు ఊళ్ళో రాణిస్తారు, మీరు వాళ్ళ పైన దాడులు చేస్తారా లేదా మిమ్మల్ని కూడా వెలేస్తావా విధంగా వాళ్ళను లోపు చేశారు. ఆ విధంగా రెచ్చగొట్టేసి ఆ దళిత పైన దాడి చేసి కొట్టుకుంటూ దళిత మహిళను ఒక కరెంటు స్తంభానికి కట్టేసి భారీగా ఆమెను కొట్టి ఆమె చిత్రహింసలకు గురి చేశారు. ఈరోజు సమాజంలో కులహాంతర వ్యూహాలు జరగాలి, అప్పుడే ఈ కులాలు మతాలు అంతం కావాలి అనేటువంటి ఒక పట్టుదలతో కేంద్రం నుంచి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనం చేస్తున్నాం. అయితే గత 6 నెలల ముందు పాలెం నియోజకవర్గం పెద్ద కడుపూరు మండలం కల్లుకుంట అనే గ్రామంలో ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి అబ్బాయితో పోయిందని ఆ రోజు చాలా పంచాయతీలు కూడా జరిగినటువంటి గ్రామ పెద్దల సమక్షంలోనే ఆ రోజు పంచాయతీ జరిగింది. ఆ రోజు గ్రామ పెద్దలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఈ గ్రామం నుంచి కొన్ని రోజులు పోండి అని చెప్పినటువంటి దాఖలాలు, దానికి ఆ పెద్ద మనుషులు చెప్పినటువంటి ఘటనకి చెప్పినటువంటి కట్టుబడి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ దళిత కుటుంబం కొన్ని రోజులు వేరే ఊరికి పోయి తలదాచుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆ ఊరిలో దళితుల కులం ఉండడం వల్ల కులం పనులు చేసుకోవడానికి ఆ గ్రామంకి వచ్చినటువంటి మహిళని అటువంటి కొంతమంది బీసీ కులానికి చెందినటువంటి కొంతమంది మరీ బీసీ కులానికి రెచ్చగొట్టడం వల్ల ఈరోజు ఒక దుర్మార్గంగా ఈరోజు సభ్య సమాజం తల దించుకునేలా స్తంభానికి కట్టేసి మరీ చిత్రహింసలు పెట్టడం అనేది చాలా దుర్మార్గం. దీనిని మేము ఏపీ రజక వృత్తిదారుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉందని తెలియజేసి ఏదైతే ఇట్లాంటి దాంట్లోకి పాల్పడేటువంటి కల్లుకుంట గ్రామంలో ఉన్నటువంటి కులాలని వెంబడే అరెస్ట్ చేయాలి. ఆ గ్రామాన్ని ఇంతకుముందే ఆనంద్ బాబు గారు చెప్పినట్టు ఎస్పీ కానీ కలెక్టరు సందర్శించి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీగా తెలియజేస్తాం. గ్రామంలో జరిగిన దళిత మహిళపై కులాంతర వివాహం చేస్తున్నాడని తల్లిని రాత్రి కరెంటు పోలుకు కొట్టడం ఎంతవరకు సమాచారమని ఇంకేవిడియస్గా అడుగుతున్నాను. కులాంతర వివాహం చేసుకున్నంత మాత్రాన తల్లిని కొట్టడమా? చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది ఒక మహిళను అట్లా కొట్టడం అనేది. అలాగే ఆమెపై దాడి చేసిన వాళ్ళని అరెస్టు చేయాలి, కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. జిల్లా ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కూడా గ్రామాన్ని సందర్శించాలి. లేదంటే ఈ ధర్నాను కలిసి వచ్చే ప్రజా సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని కోరుకుంటున్నాను.